హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన పాతకాలం నాటి ట్రెడిషనల్ ఫుడ్ రాగి సంగటి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపెడతాను. రాగి సంగటి అనగానే మనకు నాటుకోడి కూర కానీ మటన్ కానీ చికెన్ కానీ గుర్తుకొస్తాయి. అలా నాన్ వెజ్ కాకుండా ఇలా చట్నీతో రాగి సంగటి చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో కాకుండా ఇలా చట్నీలతో కూడా తినవచ్చు. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ అంటే 200 గ్రాములు. ఈ తీసుకున్న రైస్ను ఒక గంజిలో వేసుకొని ఒక 4 సార్లు మంచిగా కడుక్కోవాలి. 4 సార్లు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇందులో ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై పెట్టుకోవాలి. ఇవైతే మనం సన్న బియ్యం తీసుకోకూడదు, రేషన్ బియ్యం మనం ఇడ్లీ దోశకు వాడతాం కదా, అవి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై పెట్టుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టి గ్యాస్ మీడియంలో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను. ఒక కప్ అంటే 100 గ్రాములు. ఇలా ఒక బౌల్లోకి పోసుకొని రాగిపిండిలో కప్పు రాగిపిండికి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 10 నుండి 12 నిమిషాల మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి మనం ఎంత మంచిగా కలిపితే సంగటి అంత మంచిగా వస్తుంది. మనమైతే రేషన్ బియ్యాన్ని వాడాలి రాగి సంగటికి. సన్న బియ్యం కానీ జై శ్రీరామ్ వాడద్దు, జిగురుగా రాదు సన్న బియ్యం. ఈ దొడ్డు బియ్యం అయితేనే మనకు మంచి జిగురుగా వస్తుంది. ఇలా ఒక 8-10 నిమిషాలు ఇలా రాగి పిండిని మొత్తం కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పై ఉన్న అన్నంపై మూతను తీసి చూస్తే ఇలా అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ 4-5 నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఈ విధంగా రైస్లో ఉన్న వాటర్ అంటే గంజి చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకొని మనము చేయితో ఇలా రైస్ను ఒత్తి చూస్తే ఒక 50% వరకు రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ మనకు మొత్తము జిగురుగా మెత్తగా రెడీ కావాలి. ఎంత మెత్తగా అయితే మనకు అంత మంచిది. అందుకే మెత్తగా కావడానికి గ్లాస్కు 4 గ్లాసుల వాటర్ వేస్తాం. ఇప్పుడు ఈ రైసు ఉడుకుతుండగా వేరొక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల శనగపుట్నాలు వేసుకొని ఒక 6 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి. ఒక 7-8 చింతపండు రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకొని చూస్తే ఇలా పౌడర్లా రెడీ అవుతుంది. ఇలా పౌడర్ రెడీ అయ్యాక ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పలసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయింది. నేను చూపెడుతున్న విధంగా ఉంటుంది. చిక్కగా ఉండదు, పలసగా ఉండదు. ఇప్పుడు ఈ చట్నీని ఒక చిన్న గంజిలోకి వేసుకోవాలి. ఇలా ఒక గంజిలోకి వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం గ్యాస్ పై ఉన్న అన్నాన్ని మరొకసారి మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది. గంజి మొత్తము చిక్కబడిపోయింది. అన్నం ఇలా జిగురుగా మెత్తగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చూస్తే 80% ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఎక్కువగా లేదు. ఇలా మొత్తము రైస్ను కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనము ఇంకొక గ్యాస్ పై చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడయ్యాక అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడాక అందులోనే ఒక 2 ఎండుమిర్చి చుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక అందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఈ చేసుకున్న తాలింపును పక్కకు పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడితో రాగి సంగటి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ పై ఉన్న రైస్ని చూద్దాం. ఈ విధంగా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మొత్తం ఇలా 1 నిమిషం పాటు అడుగంటకుండా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న రాగి పిండిని కూడా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనము రైస్ పైన వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఆగాలి. 1 నిమిషం అయ్యాక మూత తీసి చూస్తే ఆ వేడికి ఈ పైన ఉన్న రాగి పిండి మగ్గిపోయి ఉంటుంది. ఇలా పోసుకుంటే రాగి పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. వాటర్లో కలిపి పోసుకుంటే ఇలా నేను చూపెడుతున్న విధంగా ఒక 10 నుండి 12 నిమిషాలు గ్యాస్ సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే రాగి పిండి అనగానే
వాటర్లో వేస్తే ఉండలుగా ముద్దలుగా తయారవుతుంది. అలా కాకుండా ఇలా రైస్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పాతకాలంలోనైతే ఈ రాగి సంగటి చాలా ఇష్టంగా తినేవారు. వాళ్ళ ఫుడ్ ఇదే, అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇలా రాగి సంగటి మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి. ఫాస్ట్ ఫుడ్ లాంటివి కాకుండా ఇలా ఒకసారి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అడుగుతారు. మనం కూడా వారానికి ఒక 2 సార్లన్నా వీలైతే ఇలా రాగి సంగటి చేసుకోవాలి. మంచి కాలుష్యం ఉంటుంది, హెల్త్కు మంచిది, మంచి హెల్తీ ఫుడ్. ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా మంచిగా కలుపుకుంటూనే ఒక 10-12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ రాగి పిండి రైస్ మొత్తం కలిసిపోవాలి. నేను చూపెడుతున్న విధంగానే కలుపుకోవాలి. ఇలా చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తినడానికైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూనే చేయాలి, అడుగున అడుగంటకుండా చూసుకోవాలి. ఈ రాగి సంగటి అయితే పాతకాలంలో చాలా ఇష్టంగా తినేవారంట. మనము వీలైతే వారానికి ఒక 2 సార్లన్నా ట్రై చేద్దాం. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లేకున్నా పచ్చళ్ళతో అయినా, పప్పుచారుతో అయినా, పెరుగుతో అయినా చాలా బాగుంటుంది. నేను చూపెడుతున్న విధంగా ఒకసారి చేసి పప్పుచారుతో కానీ పచ్చళ్ళతో కానీ తినండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియండి. నేను చెప్తున్న విధంగా చేస్తే కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదండి, దొడ్డు రైస్ తీసుకోవాలి. ఇలా రాగి పిండి వేసుకునేటప్పుడు మనము వాటర్లో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఒక 10-12 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం చేయితో ఇలా చూస్తే ముద్దలా వస్తుందా, అది వేడి తగ్గిపోయాదా అని చూసాక కొంచెం గోరువెచ్చగా అవుతుంది. ఇప్పుడు చేయిలకు కొంచెం ఇలా ఆయిల్ రాసుకొని నేను చూపెడుతున్న విధంగా ఈ రాగన్నాన్ని ఇలా తీసుకొని 2 చేతులతో చపాతి ముద్దలా ఇలా రౌండ్గా చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది, హెల్త్కు బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా 2 చేతులతో చేసుకున్నాక ఒక చేయితో ఇలా పిల్లలు బాల్ ఎగరేసేలాగా ఇలా ఎగరేస్తూ చేస్తుంటే రౌండ్గా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా దాన్ని కూడా ఇలాగే చేసుకుంటాను. నేనైతే ముగ్గురం కదా, ముగ్గురికి 200 గ్రాముల రైస్, 100 గ్రాముల రాగిపిండి తీసుకొని చేశాను. 3 అయ్యాయి రాగి సంగటి ముద్దలు. ఈ విధంగా చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా రైస్ కాకుండా మొత్తం రాగిపిండితో కూడా చేయొచ్చు. మొత్తం రాగిపిండితో రాగి సంగటి కూడా నేను ఒకసారి వీలైనప్పుడు వీడియో చేసి పెడతాను. ఈ విధంగానే మొత్తం 3 ముద్దలను చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని రాగి ముద్దను ఇలా వేళ్ళతో ఒక హోళ్ళ మధ్యలో చేసుకొని ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఈ పుట్నాల చట్నీ వేసుకొని ఈ విధంగా పక్కకు మామిడికాయ ఆవకాయ వేసుకొని ఇలా రాగి సంగటిపై పుట్నాల చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈ రాగి ముద్దలోకి పుట్నాల చట్నీ చేశాను, మామిడికాయ పచ్చడి, పెరుగు, నెయ్యి. చాలా మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటివరకు వీడియో మొత్తం చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒకసారి మీరు ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియండి. ఈ రాగి సంగటి మనకు మంచి హెల్తీ ఫుడ్. తప్పకుండా ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.